యేసయ్య ఏమని చెప్పాడు? ఇదిగో సమాప్తమైనది అంటే చెప్పాడు. పౌలు ఏం చెప్పాడు? సేమ్ అదే మాట చెప్పాడు, నా పరుగును తుదముట్టించాను. నువ్వేం చెప్పాలి? ర్యాప్చర్ వచ్చిన టైంలో ఏమో తెలియదు, సగం సిలబస్ మిగిలిపోయింది ఇంకా. కాదు, నువ్వు ఆ టైంకి చేయాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని చేసి నువ్వు ముగించాలి. దేవుడు దాన్ని ముగించే విధంగా చేస్తాడు. ఈవెన్ క్రీస్తునందు మృతమైనవా అయినప్పటికీ కూడా అది ముగించిన తర్వాత దేవుడు అక్కడి నుంచి రైజప్ చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి వస్తున్నటువంటి సమయంలో ఒక గొప్ప విషయం ఉంటుంది. ఏముంటుందంటే వాళ్ళతో పాటు యోసేపు ఎముకలు వస్తుంటాయి. యోసేపు ముందే చెప్తాడు, దేవుడు ఇక్కడి నుంచి నిశ్చయంగా తీసుకెళ్తాడు, అప్పుడు నా ఎముకల్ని మీతో పాటు తీసుకెళ్ళండి అని. క్రీస్తులో ఏది చేసి ముగించాడు? రాకడ 50 ఏళ్ళ ఆలస్యమైంది అనుకో, ఒకవేళ 100 ఏళ్ళ ఆలస్యమైంది అనుకో, ఎక్కడైతే నువ్వు ఉంటావో అక్కడి నుంచి నువ్వు లేస్తావు. మళ్ళీ క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతారు. కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సిద్ధపడాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్. ప్రభు వాగ్దానం అందు విశ్వాసం ఉంచి. హల్లెలూయా.